దేవుని కృపలో మరి ఒక సంవత్సరం మీ మధ్య దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకై దేవునికి వందనాలు. బెరాక సంఘము చాలా మరి ప్రాప్తి పొందిన సంఘముగా, దైవ ప్రాప్తి పొందిన సంఘముగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి దేవుని దాసులు దైవజనులు బెన్ని గారు మరి ఈ నెలంతా కూడా ఏర్పాటు చేసిన కూడికలు అవి ఎంతో మేలుకరమైనవి, ధన్యకరమైనవని చెప్పనవసరం లేదు. వేరుగా ఈ నెల ప్రత్యేకత ఏంటంటే విభిన్నమైన అంశాలు కాకుండా ఒకే అంశాన్ని ఈ నెల రోజులు ధ్యానించడం అనేది చాలా గొప్ప సంగతి. ఒక అంశాన్ని నెల రోజులు ధ్యానించడం అంటే ఇక ఆ అంశం ఎంత తరోగా, ఎంత క్షుణ్ణంగా మన మనస్సులో, హృదయంలో పడిపోతుంది. అది ఆ అంశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా నాకు ఇచ్చారు అవకాశం. అందును బట్టి మరి సంఘ పెద్దలకు, కాపరి అయిన బెన్ని గారికి, మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ నెల రోజులు కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు ఈ అంశాన్ని విని అర్థం చేసుకొని ఆచరణలో పెడితే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. అంశం మిషన్స్. దానికి సరి అయిన తెలుగు పదం లేక సంస్కృత పదాన్ని వాడుతున్నారు. ప్రేషిత ఉద్యమము. మిషన్స్ అంటే ప్రేషిత ఉద్యమము. ప్రేషిత ఉద్యమం. మిషన్స్. మిషన్లో నుండే కమిషన్ వచ్చింది. కమిషన్. అలాగే సంఘాలను కూడా మిషన్ అని పిలుస్తారు. చర్చ్ మిషన్. అలాగే ఈ మిషన్ వర్తమానాన్ని తీసుకొని వెళ్ళే వాళ్ళని మిషనరీస్ అంట. మిషనరీస్. కనుక ప్రత్యేక లక్ష్య సాధనకు ఏర్పడిన ఒక ఉద్యమం, ప్రత్యేక లక్ష్య సాధనానికి ఏర్పడిన ఒక ఉద్యమం. అంతేకాదు ఆ ఉద్యమ సాధన కొరకు, ఉద్యమ లక్ష్య సాధన కొరకు పంపబడిన ఒక బృందాన్ని, పంపబడుట అనే అర్థం కూడా ఈ మాటలో ఉంది. మిషన్ అనే మాటలో పంపబడుట. కమిషన్, మిషన్. పంపబడిన ఒక బృందం. కనుక ఈ మిషన్స్ వివిధ కోణాల్లో మిషన్ గురించి
మీరు వినబోతున్నారు. ఈ ఉద్యమానికి ఉద్యమకర్త దేవుడే. ఉద్యమకర్త. ఉద్యమానికి ఎప్పుడు కూడా ఒక కర్త ఉంటాడు, ఆరిజినేటర్, ఒక డైరెక్టర్, ఒక ప్రారంభికుడు. ఉద్యమకర్త ఉంటాడు. ఇక్కడ మిషన్స్కి, ఈ మిషన్కి, క్రైస్తవ ప్రేషితోద్యానికి కర్త దేవుడే. అసలు దేవుడే ఒక మిషనరీ. ఆ మాటకు వస్తే ఈ మిషన్ ఉద్యమ సాధనాలు కూడా ఉన్నాయి, తర్వాత చూస్తాం. ఇందులో దేవుడే ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం సాతానుతో మాట్లాడుతూ దేవుడు శపిస్తూ సువార్తని చెప్తాడు. ఆ సువార్త మరి ఆదామావులు విన్నారో లేదో కానీ అది వారిని కూడా ఉద్దేశించి చెప్పబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో 15 అనుకుంటా, 5 కాదు 15 అని రాసుకోండి. 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది లేక ఫుట్ నోట్లో ఏముందంటే, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన్ను మడిం మీద కొట్టుదు అని చెప్పాను. కనుక ఈ వాక్యంలో దేవుడే మొదట సువార్త ప్రకటించాడు. తన కుమారుని గూర్చినటువంటి సువర్తమానం. ఇక్కడ సహోదరులు జాగ్రత్తగా గమనించాలి. ఈ వచనంలో 2 భాగాలుగా విడగొట్టాడు. నీకును స్త్రీకిని విరోధము, వైరము కలుగజేసేదను అని ముందు డైరెక్ట్గా చెప్పాడు. సహోదరులు జాగ్రత్తగా గమనించాలి అది. ఆ తర్వాత నీ స్త్రీ సంతానం అన్నాడు. ముందు ఏమన్నాడంటే, నీకును సాతానుకు స్త్రీకి. కనుక సహోదరులు గమనించండి, మీకు సైతాన్తో డైరెక్ట్గా విరోధం ఉంది. సాతాను స్త్రీని డైరెక్ట్గా పాడు చేస్తాడు, డైరెక్ట్గా విరోధం ఉంది. అందుకే అది ప్రత్యేకంగా రాశాడు. నీకును స్త్రీకిని అని ముందు అన్నాడు. ఆ తర్వాత నీ సంతానము ఆమె సంతానం అన్నాడు. కనుక సాతాను ఎప్పుడు కూడా స్త్రీని పాడు చేయాలా అని వాని ప్రథమ కర్తవ్యం. అది ఈ రోజుల్లో నెరవేరింది. స్త్రీని అంత భయంకరంగా, ఆటబొమ్మగా, మరి ఎంత భయంకరమైన పాప జీవితంలో స్త్రీలను చూస్తున్నామో చాలా భయంకరం.
కనుక డైరెక్ట్ విరోధం ఉంది కాబట్టి సహోదరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా సాతాను ప్రభావం వారి మీద పడకుండా పరిశుద్ధులుగా, ప్రార్థనాపరులుగా స్త్రీలు ఉండాలి. సంఘంలో ఉన్న స్త్రీలు ప్రార్థనాపరులై ఆ ఉద్యమాన్ని నెరవేర్చగలిగిన వారై ఉండాలి. కనుక దేవుడు ఆదికాండంలోనే ఈ లక్ష్య సాధన, మన లక్ష్యం ఏమిటి, దాని సాధన ఏమిటో చెప్తున్నాడు. స్త్రీ సంతానంగా క్రీస్తు ప్రభు వస్తాడని, ఆయన అపవాదిని వాని క్రియలను లయపరుస్తాడని మనం చదువుతున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ కూడా ఈ ఉద్యమం ఎందుకు, దీని లక్ష్యం ఏంటి, లేక ఎందుకు స్థాపించబడింది, ఉద్యమకర్త దేవుడే కనుక ఆయన యొక్క హృదయ వాంఛ ఏమిటో అక్కడ మనం చూస్తున్నాం. మొదటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నారు. దేవుని హృదయంలో ఉన్న కోరిక, హృదయ వాంఛ, ఆ వాంఛ మన హృదయంలో కూడా ఉండాలి. మనుషులందరూ రక్షణ పొందాలి, కానీ అందరూ రక్షణ పొందడం అది చాలా విచారకరం. కానీ దేవుని యొక్క హృదయ వాంఛ మాత్రం ఎవరూ నశించుకోరు అని దేవుని కోరిక. కనుక ఈ ఉద్యమకర్త ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు దేవుడే. ఈ ఉద్యమం ఎందుకు ప్రారంభం అవ్వాల్సి వచ్చింది, దీని ఆవశ్యకత అవసరత ఏంటి, దేవుడు మరి ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించాడు? మొదటి కారణం మానవుని నాశనకరమైన స్థితి. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక అనే మాట అక్కడ. ప్రతివాడు నశించే స్థితిలో ఉంటాడు, నాశనకరమైన స్థితిలో ఉన్నాడని మనం ఎరుగుదు. ఆ నాశనకరమైన స్థితి మానవుడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ ఉద్యమం అవసరమైంది. మానవుని యొక్క రక్షణ కొరకు ఈ ఉద్యమం అవసరమైంది అని మనం గమనించాలి. రెండో కారణం ఏంటంటే దేవునికి మహిమ లేని స్థితి. ఈ లోకంలో దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందడం అనేది చాలా విచారం. దేవునికి చెందవలసిన మహిమ విగ్రహాలకు చెందుతుంది. విగ్రహాలకు చెందుతుంది. ప్రతి విగ్రహం వెనుక దురాత్మలు ఉంటాయి.
దేవుడు జీవం గలవాడు, సత్యవంతుడు. విగ్రహంలో జీవం లేదు, సత్యము లేదు. అన్నీ అబద్ధాలు, కల్పనా కథలు. కవి చమత్కారం వల్ల, మనుషుల చమత్కారం వల్ల కల్పించబడిన కథలను బట్టి కనుక దేవునికి చెందవలసిన మహిమ దయాళుకు చెందుతుంది. విగ్రహారాధన చాలా భయంకరం. దేవుణ్ణి ఆరాధించవలసిన మానవులు తమకు అజ్ఞానులై, రెడ్డివారై, ఆత్మీయ అంధకారంతో దయాలను పూజిస్తున్నారు, దయాలను స్తుతిస్తున్నారు. దేవునికి చెందవలసిన మహిమ దయాలకు ఎంత, దాన్ని బట్టి సాతాను సంతోషిస్తా ఉన్నారు. దేవునికి మహిమ ఎప్పుడైతే ఉండదో వాడికి సంతోషం. అందుకే మనం దేవుని స్తుతిస్తూ ఉంటే వాడు పారిపోతాడు. కనుక స్తుతి యాగము అందుకే చాలా మంచిది. కనుక దేవునికి మహిమ లేని స్థితి ఈ లోకంలో ఉంది. ఆయన గొప్పవాడే, సృష్టిలో గొప్పవాడే, లేఖనాల్లో పరిశుద్ధుడే, మానవ మనసాక్షిలో కూడా న్యాయం కలిగిన దేవుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. తన కుమారుని యందు చిట్ట చివరి ప్రత్యక్షత ఇచ్చాడు. అయినా కానీ ఈ దినాల్లో ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందడం. విగ్రహాలకు చెందుతుంది, మానవులకు చెందుతుంది, మానవ కల్పితమైన వేదాంతాలకు చెందుతారు. ఆయన మాటకు గౌరవం లభించటం లేదు. కనుక ఇదన్నీ తొలగించడానికి ఉద్యమం అవసరం. మిషన్స్ ఉద్యమము అవసరమైంది. మూడవ కారణము, ఈ సృష్టి శపించబడింది. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు అన్నాడు, నీ నిమిత్తము నేల శపించబడి. మానవ పాపాన్ని బట్టి ప్రకృతి శపించబడి. అంతకుముందు భూమి దానంతట అదే పండేది, ఫలవృక్షాలతో నిండిపోయి ఉండేది. కానీ మానవుడు ఎప్పుడైతే పాపంలో పడ్డాడో భూమి శపించబడి, ప్రకృతి శపించబడింది. సృష్టి మరి నాశనమునకు లోనైనది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమా 8:20 వచనం మనం చూసినట్లయితే 20వ వచనం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి వ్యర్థపరచబడి నాశనమునకు లోనైన దాస్యములో ఉంది.
ఈ సృష్టికి కూడా నిరీక్షణ ఉంది అని పౌలు గారు రాస్తున్నాడు. సృష్టికి కూడా నిరీక్షణ ఉంది. ఈ మనిషికి లేదు కానీ సృష్టికి నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ అంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము నేను కూడా పొందుతాను అంటే అక్కడ ఒక సత్యాన్ని వివరిస్తున్నాడు. దేవుని పిల్లలు అనగా విశ్వాసులు మహిమగల స్వాతంత్రాన్ని పొందబోతున్నాం. మనం మహిమగల శరీరంలో మహిమ శరీరంతో మహిమ స్వాతంత్రాన్ని పొందబోతున్నాం. అప్పుడు సృష్టి ఇక విడిపించబడుతుంది ఈ దాసత్వంలో నుండి. కనుక నూతన సృష్టి, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం దేవుడు సృజిస్తాడు. అందులో నీతి నివసిస్తాడు. పేతురు భక్తుడు రాస్తాడు, మనం క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు కనిపెట్టుచున్నాం, దానిలో నీతి నివసించును అంటాడు. కనుక ఈ గొప్ప సృష్టి కూడా మార్పు చెంది రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. కనుక వీటిలో నీతి నివసించును అంటాడు. కనుక వాటి యందు నీతి నివసించు, గొప్ప భాగ్యం. ఆర్మగెదోను యుద్ధం అయిన తర్వాత సాతాను ముందుగానే పట్టుబడి నరకంలో వేయబడతాడు. ఆర్మగెదోను యుద్ధం అయినాక తర్వాత ధవళ సింహాసనపు తీర్పు జరుగుద్ది. ఆ తర్వాత దేవుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని సృజిస్తాడు. పరలోక పట్టణం యెరూషలేం పట్టణం పరలోకము నుండి దిగి వస్తాడు పెళ్లి కుమార్తె అని. ఆ పరలోక పట్టణంలో దేవుని బిడ్డలందరూ యుగ యుగాలు జీవిస్తారు. అది గొప్ప అద్భుతమైన సృష్టిని దేవుడు చేయబోతున్నాడు. కనుక ఈ ఉద్యమం అవసరమైంది. వ్యర్థపరచబడిన సృష్టి సరిచేయబడాలి. ఇంకా 4వది కూడా చెప్పుకోవచ్చు. అక్కడ దుష్టత్వాన్ని లయపరచాలి. సాతానుడు చేసిన కీడు, ఆ కీడంతటి నుండి మరి దేవుడు ఈ లోకాన్ని విమోచించాలి. ఆ కీడుని లయం చేయాలి అనేది మనం చాలాసార్లు మర్చిపోతుంటాం. దేవుడు మహాపరిశుద్ధుడు కనుక ఆయన సంకల్పంలో దుర్నీతి ఉండడానికి వీల్లేదు. దుర్నీతిని అంతం చేసే దేవుడు. అండ్ కన్సమ్మేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్, అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. కనుక ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి, గురి, ఏ గురితో ఈ మిషన్ స్థాపించబడింది చూస్తే మొదటి లక్ష్యము మానవుని రక్షణ. మానవుని రక్షణ అది మొదట గురి. మానవుడు రక్షింపడాలి. మానవుడు
కుమారుడైన క్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి. ఆయన్ని రక్షకునిగా అంగీకరించాలి. అంతేకాదు మానవుడు పరిశుద్ధపరచబడాలి. మానవుడు దేవుని పోలిక తిరిగి రావాలి. తాను కోల్పోయిన దేవుని పోలిక తిరిగి మానవుడు రావాలి. శాంక్టిఫై పరిశుద్ధపరచబడాలి. గ్లోరిఫై మహింపరచబడాలి. ఇది రక్షణలోని భాగాలు. కనుక మానవుని రక్షణ అది ముఖ్యమైన లక్ష్యం. ఈ మిషన్ యొక్క ముఖ్యమైన లక్ష్యం గురి. అందుకే లోక 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. కనుక మానవుని రక్షణ మొదటిది. రెండవది దేవునికి మహిమ, అది రెండవ లక్ష్యం. దేవుడు ఎప్పుడైతే మానవుని రక్షించి తర్వాత సాతాన్ని లయపరుస్తాడో ఆయనకి మహిమ, ఆయన మహిమ కొరకు మనల్ని సృజించాడని యెషయా గ్రంథంలో రాయబడి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనములో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. గనుక మానవులను తన మహిమ నిమిత్తం, ముఖ్యంగా తన నమ్మిన బిడ్డలను తన మహిమ నిమిత్తము ఆయన సృజించాడు. కనుక ఈ మిషన్స్ యొక్క లక్ష్యం ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవునికి మహిమ రావాలి. చివరికి దేవుడు మహింపరచబడతాడు. దుష్టత్వం అంతా లయపరచబడిన తర్వాత త్రియక దేవుడు మహింపరచబడతాడు. ఈ మిషన్స్ యొక్క ఉద్దేశం అది. మూడవది దేవుని రాజ్య స్థాపన, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము ఈ లోకంలో స్థాపించబడాలి. యేసు ప్రభు రాజ్య పరిపాలన చేయాలి. సర్వాధికారం రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన రాజ్యం వెళ్ళాలి. కనుక ఆయన రాజ్యం అనేక హృదయాల్లో స్థాపించబడాలి. ఆయన రాజ్యం లిటరల్గా అక్షరాలకు కూడా ఈ లోకంలో స్థాపిస్తాడు. ఏడేళ్ళు శ్రమలు అయిపోయిన తర్వాత వస్తాడు. ప్రకటన గ్రంథం అంతా 7 ఏళ్ళు శ్రమలే. ఆ 7 ఏళ్ళు శ్రమలను దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి ప్రకటన గ్రంథం. అది దానియేలు రాసిన చివరి వారం, అది చివరి వారం, లాస్ట్ వీక్. 7 ఏళ్ళ శ్రమలో దేవుని ఉగ్రత, అంత్యక్రీస్తు మోసము ఇవన్నీ పనిచేస్తాయి. యూదుల శ్రమలో ఇవన్నీ అయిపోయాక ఆయన ప్రభావంతో పరలోకం నుండి వస్తాడు. అప్పుడు సంఘం ఎక్కడ ఉంటుంది? 7 ఏళ్ళ శ్రమలో అప్పుడు సంఘం పరలోకంలో ఉంటుంది. ఆ శ్రమలను మనం చూడం.
నామకార్థ సంఘం ఉంటుంది. అనగా రక్షణ పొందనటువంటి వారు మరి క్రీస్తు నామం ధరించిన వారు ఉంటారు. కనుక నిజమైన విశ్వాసులు ఆయన సంఘము ఎత్తబడు, ఉగ్రత నుండి తప్పించబడతారు. ఆ తర్వాత 7 సంవత్సరాలు శ్రమలు అయిన తర్వాత ప్రభువు సంఘముతో వస్తాడు. కనుక ఆయన రాకడ రెండు రకాలు, 2 సెషన్స్. ఒకటి సంఘము కొరకు వస్తాడు, రెండవది ప్రత్యక్షంగా సంఘముతో వస్తాడు భూమి మీద. మనం గమనించాలి. అప్పుడు వచ్చి అన్ని కార్యాలు చక్కబెడతాడు ప్రభు వచ్చి. గనుక దేవుని రాజ్య స్థాపన మార్కు 1:14 అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని ప్రభు చాలా తేటగా 4 విషయాలు అక్కడ బోధించాడు. కాలం సంపూర్ణమై దేవుని రాజ్యము సమీపించు. కనుక ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా నీ రాజ్యము వచ్చునుగాక అనే మాట శిష్యులకు నేర్పాడు. నీ రాజ్యం వచ్చునుగాక. కనుక మనం కూడా ఆ రాజ్యాన్ని మొదట వెదకాలని ప్రభు చెప్పాడు. మత్తయి 6:33 మీరు మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. కనుక ఈ లక్ష్యంతో, ఈ గురితో ఈ ఉద్యమం స్థాపించబడి దేవుని ద్వారా. కనుక ఈ ఉద్యమంలో సాధనాలు ఏమిటి? ప్రకటించుట. ఈ ఉద్యమం ఎలాగా, ఏ పద్ధతులు, ఏ కార్యాల ద్వారా కొనసాగుద్ది అంటే ప్రకటించుట. రోమా 10:15 ప్రకటింపబడువారు పంపబడని ఎడల, రోమా 10:15 కనుక 15 ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? మిషన్స్లో, ఈ ఉద్యమంలో ప్రకటించటం ఉంటుంది, బోధించటం ఉంటుంది. తిమోతి 1:11, 2 తిమోతి పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయం 11వ వచనంలో నేను ప్రకటించువాడుగా అని అంటాడు. కనుక రెండవ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. తను ఎలాగా దేవుడు తను నియమించాడో ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడను గాను, అపోస్తలుడను గాను, బోధకుడను గాను నియమింపబడి. ఈ పనులు మనం కూడా చేయాలి. ఈ 3 పనులు మనము చేయాలి.
ప్రతి ఒక్క దేవుని బిడ్డ చేయాలి. సువార్త ప్రకటించాలి. మనం నోరు మూసుకొని ఉంటే లాభం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకటించాలి, ధైర్యంతో ప్రకటించాలి. అలాగే బోధించాలి. అపోస్తలుడు పంపబడినవాడు. దేవుడు మనల్ని పంపించోటికి వెళ్ళాల. నా మటుకు నేను ఈ 46 సంవత్సరాలు ఎన్ని ప్రదేశాలకు దేవుడు పంపాడో చాలా అద్భుతం. లెక్కలేనన్ని ప్రదేశాలు పంపాడు. నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ప్రకటించువారు మనం, బోధించాల. అపోస్తలులుగా పంపబడతాం. పంపే దేవుడే. కనుక మిషన్స్లో పంపబడటం అనేది ఉంటుంది. ఒక చోటు నుండి ఇంకొక చోటికి పంపబడటం. సువార్త ప్రకటన ఉంటుంది. సువార్త ప్రకటన కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. చాలామందికి అది వెరితనంగా ఉంటుంది. మనకైతే దేవుని శక్తి. ఒక వ్యక్తి మారడం అనేది దేవుని శక్తి, పునరుద్ధాన శక్తి. సువార్తలో పునరుద్ధాన శక్తి ఉంది. కనుక సువార్త ప్రకటన అనేది మనం ఎప్పటికో నిర్లక్ష్యం చేయకు. అది మిషన్స్కి, ప్రేషితోద్యానికి ఆయువు పట్లాంటి. సువార్త ప్రకటన అనేది మనకి ఇవ్వబడిన బాధ్యత. పౌలు గారు ఏమంటాడు? సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. ఆ భారం మన అందరికి ఉందా? ఐ విల్ ప్రీచ్ ద గాస్పల్. సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందరూ సువార్తికులు కాకపోవచ్చు, కానీ అందరూ సాక్షులుగా ఉండవచ్చు. ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడం కూడా మిషన్స్లో ఒక భాగమే. కనుక సువార్త ప్రకటన వెరితనము చేత నమ్మేవారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం, ఆయన సంకల్పం. అందుకే ఆయన మిషనరీలను పంపాడు. మిషనరీలు ఈ మిషన్ని కొనసాగించడానికి మిషనరీలు పంపాడు. మిషనరీ సంఘాలని లేపాడు. ముఖ్యంగా 19వ శతాబ్దం మిషనరీ సంఘ శతాబ్దం. 19వ శతాబ్దం. జింజడార్ఫ్ అనే యవనస్తుడు ఒకసారి సిలువ పట్టం చూస్తూ అలాగే నిలబడిపోయాడంట. ఏడుస్తా నిలబడ్డాడంట. ఎందుకు వచ్చిందంటే ఏడుపు అతనికి, ఆ పటం మీద చిత్రకారుడు రాశాడు, నీవు నా కోసం ఇంతగా చేస్తే నేను నీ కోసం ఏం చేశాను ప్రభు? ఒక పటం గీశాను అంతే. అది అతని అర్థం. ఓ పటం గీయగలిగాను అంతే ప్రభువా. ఆ మాట చదివి ఈ జెంజెండార్ఫ్ అనే యవనస్తుడు జర్మనీలో
ప్రభువా, నేనేం చేయలేకపోతున్నానే, ఈ చిత్రకారుడు పటమైనా గీశాడు, నేను అది కూడా లేదే అని అదే పనిగా కన్నీటితో చూస్తూ ఉన్నాడు. అప్పుడు టైం అయిపోయి ఎంతసేపు ఏడ్చాడు. ఆ ఎగ్జిబిషన్ హాల్ మూసేస్తా, నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వచ్చి ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది యవనస్తులు కలిసి ప్రార్థనా గుంపుగా తయారైనప్పుడు ఆ జర్మనీలో వాళ్ళని మొరేవియన్స్ అంటారు. మొరేవియన్స్, ఆ జర్మనీలో మొరేవియన్స్ మీదకి పెంతెకోస్తు నాడు దిగినట్లుగా పరిశుద్ధాత్ముడు వారిని నింపాడు. వారిని నింపినప్పుడు వారిలో ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ దేశాలకు నలుమూలలకు వెళ్ళిపోయారు. గొప్ప మిషనరీ ఉద్యమం అప్పుడు ప్రారంభమైంది. ఆ మొరేవియన్స్ వల్ల అనేకులు రక్షింపడ్డారు. అందులో జాన్ వెస్లీ ఒకడు. అనేకులు రక్షింపడి ఈ మిషనరీ భారం కలిగి ప్రపంచం అంతా వ్యాపించారు. అమెరికా నుంచి మిషనరీలు మన దేశానికి వచ్చారు, సంఘాలు స్థాపించారు. వారి త్యాగము చాలా గొప్పది, చాలా గొప్పది ఆ మిషనరీ. ఉదాహరణకు లూథరన్ మిషనరీ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ చాలా పేదవాడు. అమెరికాలో నన్ను ఇండియా పంపండి, సువార్త సేవ చేస్తాను అన్నప్పుడు అమెరికా మిషనరీ సొసైటీ వాళ్ళు మా దగ్గర డబ్బు లేదు అన్నప్పుడు ఆయన అంత పేదవాడై ఉండి మన దగ్గర ఉన్న డబ్బును కూడబెట్టి ఆ దినాల్లో 1840 ఆ ప్రాంతంలో నా దగ్గర $1000 దాచిపెట్టాను, నన్ను పంపండి అన్న. ఆ రోజుల్లో $1000 అంటే ఎంతో, ఈ రోజుల్లో మిలియన్స్. అప్పుడు ఆ సొసైటీ వాళ్ళు సిగ్గుపడిపోయారు. నీలో ఇంత భారం ఉంది, ఇండియా పోవాలని ఇంత ఆశగా ఉన్నావు అని నిన్ను పంపకపోవడం మాదే పాపం అని వాళ్ళు ఆయన పంపారు. ఆయన వచ్చాడు, గొప్ప పరిచర్య చేశాడు. రాజమండ్రిలో మిషనరీ వ్యాలెట్ గొప్ప కార్యం, గొప్ప పని చేశాడు. గుంటూరు సైడ్లో ఫాదర్ హయ్యర్ చేశాడు. అలాగే నర్సాపూర్ సైడ్లో జీడిఎం మిషనరీస్, ఒంగోలు సైడు బ్యాప్టిస్ట్ మిషనరీస్, అందరూ వాళ్ళకున్న హృదయ భారాన్ని బట్టి దేశాలు సముద్రాలు దాటి వచ్చి ఆ గొప్ప సువార్తను ప్రకటింబట్టే దేశాలు వెలిగింపబడినాయి. చీకటి ఖండాలుగా ఉన్న ఆఫ్రికా ఖండానికి లివింగ్స్టన్, సిటీ స్టార్ట్ మొదలైన వారు వెళ్ళి ఆ ఖండాన్ని వెలిగించారు. మన ఇండియాకి వచ్చిన క్రిస్టియన్ మిషనరీస్ ద్వారానే ఇండియా కూడా స్వాతంత్రంలోనికి వచ్చి, కనుక మిషన్స్ ఇంత గొప్ప కార్యాలు ఈ మిషనరీస్ ద్వారా జరిగినాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ప్రభువు కూడా తన శిష్యులకు ఏం చెప్పాడంటే, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. 9:38 మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనములో, కోత విస్తారమే కానీ పనివారు కొంచెముగా ఉన్నారు.
గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొను. పంపుట అనేది ఆ మాట ఇక్కడ చూస్తున్నా. తన కోత పనివారు మిషనరీస్ని పంపమని ప్రార్థన చేయండి. అని మన బాధ్యత అది. మిషనరీల కొరకు ప్రార్థన చేస్తున్నామా? మనము మన కుటుంబం, నన్ను నా బిడ్డల్ని కాపాడాయా, నీ దూతలను మా చుట్టూ ఉంచాయా అని ప్రార్థన చేస్తాం, కానీ మిషనరీల కొరకు చెయ్యం. మిషనరీలు ప్రాణాలకు తెగించి ఈనాడు అన్ని దేశాల్లో సువార్త ప్రకటింపబడిన స్థలాల్లో ఎన్నో శ్రమలు అనిపిస్తుంది. మన నార్త్ ఇండియాలో చాలు, నార్త్ ఇండియా రాష్ట్రంలోనే ఎన్నో శ్రమలు అనుభవించే మిషనరీలు ఉన్నారు, ప్రాణాలు అర్పించే మిషనరీలు ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారిని కాపాడినట్లుగా, వారిని వాడుకున్నట్లు. జాన్ జీ ప్యాటన్ అనే గొప్ప మిషనరీ హెబ్రైట్స్ ఐలాండ్లో, ద్వీపాల్లో నరమాంస భక్షకుల మధ్య 30 సంవత్సరాలు సేవ చేశాడు. నరమాంస భక్షకులు మనుషుల్ని చంపి తింటారు. ఆయన 30 సంవత్సరాలు వారి మధ్య పనిచేశాడు. ఆయన భార్య చనిపోతే ఆ భార్య సమాధి మీద కాపలా పండుకున్నాడు. ఎందుకంటే ఆ సమాధి తవ్వుకొని ఆమెను తింటారని. 30 ఏళ్ళ తర్వాత ఒకరో ఇద్దరు మారారు. వాళ్ళని అడిగాడంట, ఏరా బాబు, నాకు ముందు వచ్చిన మిషనరీలు అందరినీ చంపుకొని తిన్నారు, నన్ను ఎందుకు మీరు చంపలేదురా అన్నాడు. అంటే వాడు అన్నాడు, నిన్ను కూడా చంపాలని వచ్చాము, నీ చుట్టూ 6 అడుగులు 7 అడుగులు ఎత్తోళ్ళు తెల్లగా తిరుగుతూ ఉంటారు, ఎవరు వాళ్ళు అని వాడు అన్నాడు. దేవదూతలు జాన్ జీ ప్యాటన్ గారికి కనపడలేదు, చుట్టూన్న వాళ్ళకి ఎవరికి ఆ నరమాంస భక్షకులకు కనపడ్డారు. ఆయన కొరకు ప్రార్థించే సంఘం ఉంది కాబట్టి దేవుడు ఆయన్ని కాపాడి వాడుకున్నాడు. ఇలా మిషనరీ గాథలు చాలా అద్భుతంగా ఉంటాయి. కనుక సువార్థికులు, మిషనరీలు అవసరం సంఘంలో. కనుక మిషనరీలు కనుక మనం ప్రార్థన చేయాలి, వారికి సహాయం చేయాలి. మిషనరీ సంఘం బైబిల్లో అంతియొక్కై సంఘం ఉంది. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో అంతియొక్కై సంఘం, అది మిషనరీ సంఘం. ఆ మిషనరీ సంఘం నుండి 13వ అధ్యాయంలో పౌలు బర్నబాలు మిషనరీలుగా మొదటి మిషనరీ ప్రయాణం చేశారు. పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. కనుక మిషనరీ సంఘాలు మిషన్స్ని సరిగా పోషించకపోవడం వల్ల పారాచర్చ్ ఆర్గనైజేషన్, మిషన్ సంస్థలు పుట్టినాయి. IEM, FMPB, EHC మొదలైన మిషనరీ సంస్థలు పుట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే సంఘాలు మరి మిషనరీలను సరిగా పట్టించుకోకపోవటం వల్ల.
కనుక ఈ సాధనాలు, ఈ సువార్థికులు, మిషనరీలు ఈ ఉద్యమాన్ని నడుపుతూ ఉంటారు. ఈ ఉద్యమానికి మూలమైన వాళ్ళు అని. తర్వాత పాయింట్, ఈ ఉద్యమం యొక్క పరిధి. దీని యొక్క పరిధిని ఆలోచిస్తే ఇది సార్వత్రిక పరిధి. లోకమంతా, భూలోకమంతా. అందుకే దేవుని కృప, సర్వలోకమునకు రక్షణకరమైన దేవుని కృప. తీతు పత్రిక 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. కనుక పరిధి సార్వత్రిక పరిధి. లోకమంతా మిషన్ ఫీల్డే, ఒక ప్రత్యేకమైన స్థలం కాదు. లోకమంతా మిషన్ ఫీల్డే. కనుక సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని కమిషన్ ఇచ్చాడు. మార్కు 16:15లో యేసుప్రభు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. పరిధి సార్వత్రిక పరిధి. సకల వంశాలు ఆయన్ని తెలుసుకోవాలి. సకల వంశాలు. లూకా 13:29 వచనములో, లూకా 13వ అధ్యాయం లూకా 13:29 వచనములో, సకల వంశములు మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుంటారు. నలుదిక్కుల నుండి వస్తారు, దేవుని రాజ్యంలో కూర్చుంటారని యేసు ప్రభు చెప్పాడు. సకల వంశాలు రక్షణ పొంది వస్తారు అనేది కనుక సార్వత్రిక పరిధి, మిషన్ ఫీల్డ్. లోకమంతా ఫీల్డ్. కనుక మన చుట్టూ ఎరగని వారు ఎందరో ఉన్నారు. మన చుట్టే సువార్త వినని వారు ఉన్నారు. కాకినాడలోనే కొన్ని మూల ప్రాంతాల్లో సువార్త వినబడని మూల ప్రాంతాలు ఉన్నాయి. కనుక ఈ సార్వత్రిక పరిధిని మనం ఉపయోగించుకోవాలి. ఇంకా ఎక్కడ సువార్త ప్రకటింపబడటం లేదో అక్కడికి అనేకులు సమర్పించుకొని వెళ్తూ ఉన్నారు. కనుక ఈ ఉద్యమానికి పునాది ఏమిటి అంటే ప్రేమ. ఉద్యమానికి పునాది ప్రేమ. ఈ ప్రేమ, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయొచ్చును. 5:14 అనబడింది, కానీ 5:14 రాసుకోండి. 2 కొరింథీ 5:14లో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయొచ్చు. అలాగే భారం, ఆ సువార్త భారం, ఆ భారం యేసయ్య సిలువలో మోచాడు. యోహాను 1:35లో, యోహాను 1:35 లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయనే మిషనరీగా వచ్చాడు.
భారంగా వచ్చి ఆ భారాన్ని, మనుషుల పాప భారాన్ని తానే మోసుకున్నాడు. మత్తయి 9:36-37లో ఆయన జనసమూహములను చూచి వారి మీద కనికరపడ్డాడు. వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. ఇవన్నీ మన హృదయాల్లో ఉండాలి. ప్రేమ, కనికరం, ఆత్మల భారం మనకు లేకపోతే మనం మిషన్స్కి పనికిరాం. ఈ ఉద్యమానికి మనం మీరు విన్నా కానీ నెల రోజులు కాదు, సంవత్సరం అంతా విన్నా కానీ కదలిక ఉండదు. మరి నెల రోజులు మిషన్స్ గురించి విన్నప్పుడు బెరాక సంఘము మిషనరీ సంఘముగా మారిపోవాలి. గొప్ప ఉద్యమానికి మూలకారకమైన సంఘముగా ఈ సంఘం మారాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ మిషనరీల సంఘ ఉద్యమంలో ప్రాముఖ్యమైనవి ఏంటంటే పంపుట, వెళ్ళుట, వినుట, లోబడుట అనే 4 పనులు జరగాలి. పంపుట ఉండాలి. దేవుడు పంపుతాడు మానవుల్ని. మిషనరీ సంఘాలు కూడా మిషనరీలను పంపుతాయి. సంఘము మిషనరీలను పంపుతుంది దేవుని పక్షంగా. దేవుడు పంపిస్తాడు, సంఘం పంపిస్తుంది. కనుక దేవుడు పంపడంలో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయాను పిలిచిన పిలుపది. యెషయా దేవుని మహిమను చూచి అయ్యో నేను నశించాను అన్నప్పుడు దేవుడు బలిపీఠం మీద నిప్పును తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలించి నీ దోషం ప్రాయశ్చిత్తమైందన్న తర్వాత 8వ వచనములో అంటున్నాడు, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. మొదటిది నేను అన్నాడు, తర్వాత మా అన్నాడు. గమనించండి, దేవుని వాక్యం జాగ్రత్తగా చదవాలి. మొదటిది నేను ఎవరిని పంపేది, తర్వాత ఏమన్నాడు, మా నిమిత్తము ప్లూరల్లో వాడాడు, బహువచనం. త్రియేక దేవుడు మాట్లాడుతున్నట్టుగా మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. అందుకు నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. హియర్ యామ్ ఐ, సెండ్ మీ లార్డ్. మిషనరీలు అనే గొప్ప మాట. దేవుని స్వరం విన్న మిషనరీ, హియర్ యామ్ ఐ, సెండ్ మీ లార్డ్. నన్ను పంపు ప్రభువా, నన్ను పంపు ప్రభువా. అవును, పాత నిబంధన మిషనరీ ఉద్యమం చూసుకున్నప్పుడు దేవుడు ఎవరెవరిని పంపాడో మనం చూస్తాం. కనుక దేవుడు పంపుట, మరి మిషనరీలు వెళ్ళుట, బయలుదేరి వెళ్ళుట. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు, బర్నబాలు మిషనరీలుగా వెళ్ళారు. వాళ్ళని పంపింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అద్భుతంగా రాయబడింది అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ 2వ వచనం, వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయించిన పరిశుద్ధ. నేను బర్నబాను, సౌలును
పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. వారిని సపరేట్ చేయండి. నేను పిలిచిన పని వాళ్ళకు ఉంది, వాళ్ళకు అప్పగించిన పని సపరేట్గా ఉంది, వారిని ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్ముడు ఆ సంఘంలో బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడాడు వాళ్ళతో? సంఘంలో ఎలా మాట్లాడతాడండి? ఎలా మాట్లాడతాడా? సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తుంటే అందరికీ ఒకటే తలంపిస్తాడు. అదే దేవుడు మాట్లాడే పద్ధతి. దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఇండోనేషియా రివైవల్ ఉద్యోగ సమయంలో ఒక ఆమెకి దేవుడు బయలుపరిచేవాడు, నువ్వు నాయకురాలుగా ఉండు దళానికి అనేవాడు. ఇంకా అక్కడక్కడక్కడ ఉన్న విశ్వాసులకి ఆమెను నాయకురాలిగా చేశాను, ఆమెను కలుసుకోండి అని బయలుపరిచేవాడు. అందరూ ఆ 15 మంది 14 మంది అక్కడ కలుసుకునేవాళ్ళు. ఏంటి ఇక్కడికి వచ్చారు? దేవుడు నన్ను ఇక్కడ రమ్మన్నాడు, దేవుడు ఇదిగో ఏమైనా నా లీడర్గా ఉండమన్నాడు అని అందరూ కూడా ఆడ ఒక దళంగా ఏర్పడి సువార్తకు చెప్పేవాళ్ళు. అద్భుతంగా లేదు? ఈ రోజుల్లో అలా జరగడం లేదు. ఎందుకంటే దేవుని నడిపింపు మీద ఆధారపడిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కనుక సంఘంలో పరిశుద్ధాత్ముడు అన్నాడు. కనుక 4వ వచనం ఏమన్నాడో చూడండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై వెళ్ళారన్నమాట. పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై ఇక మిషనరీలుగా వారు ప్రయాణాలు చేసి సువార్త ప్రకటించారు. వారిని ఎవరు పిలవరు, వారిని ఎవరు ఆహ్వానించరు. వారికి భోజనం ఎక్కడో తెలీదు, రాత్రులు ఎక్కడ పడుకోవాలో తెలీదు, బయలుదేరి వెళ్తారంతే మిషనరీ. కనుక అలాగ శిష్యుల్ని పంపాడు. 70 మందిని ఇద్దరిద్దరులుగా పంపాడు. 12 మంది శిష్యులను కూడా ఇద్దరిద్దరుగా పంపాడు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు యేసుప్రభు. ఈ రోజుల్లో అటువంటి ప్రకటన లేదు, వెళ్ళడం లేదు. అది రండి సువార్త వినండి అంటున్నారు కానీ వెళ్ళండి చెప్పండి అంటలా. ప్రభు అన్నాడంటే వెళ్ళండి చెప్పండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి, గో ఇన్ టు ద వరల్డ్, లోకంలోనికి వెళ్ళి చెప్పండి, శిష్యులుగా చేయండి అన్నాడు. కనుక వెళ్ళవలసిన బాధ్యత మన. అందుకే మిషనరీ సంస్థల వాళ్ళు ఏమంటారంటే, వెళ్ళనైనా వెళ్ళు, లేకపోతే ఎవరినైనా పంపనైనా పంపు. గో ఆర్ సెండ్, పంపు అంటే అతనికి కావలసిన ధన సహాయం, అతని అక్కర్లు తీర్చడానికి నీవే బాధ్యత వహించి పంపు. గో ఆర్ సెండ్ అని ఈ రోజుల్లో స్లోగను, మిషనరీ స్లోగన్. పరిశుద్ధాత్ముడు పంపాడు, వారు వెళ్ళాడు. వాళ్ళు దేవుని స్వరం విన్నారు. యెషయా విన్నాడు. చిత్తం ప్రభువా నేనున్నాను అని అప్పగించుకున్నాడు. అవైలబుల్గా ఉన్నాడు. అది యెషయాలో ఉన్న గొప్ప విషయం. అవైలబుల్గా అంటే దేవుడు పిలిచినప్పుడు దేవునికి అనుకూలంగా ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను పంపు, నేను వెళ్తాను. అలాగే లోబడ్డాడు. మిషనరీస్ లోబడతారు.
దేవుని చిత్తానికి అది ప్రభు యొక్క లక్షణం. ప్రభు లోబడ్డాడు. చూడండి, కీర్తనలు 40 గ్రంథం 40 కీర్తనలు 40లో ప్రభువు అనగా ఈ లోకానికి రాబోయే ముందు ప్రభు ఏం మాట్లాడాడో అది ప్రవచన వాక్యంగా రాయబడింది. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. కీర్తనలు 40లో అప్పుడు నేను పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయి 7వ వచనం, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నా. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీ సువార్తను, నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. ఇది కుమారుడు చెబుతున్న మాట. ఆయన ఈ లోకానికి రాబోయే ముందు కుమారుడు దేవుని తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చిన లేఖనాల ప్రకారం నేను వస్తాను తండ్రి, నీ చిత్తం చేస్తాను. నన్ను గొప్ప మిషనరీ ఎస్ఐఏ కనుక ఈ మిషన్స్ ఎప్పుడు కూడా దేవుని నుండి మానవునికి అప్పగించబడి, దేవుని నుండి మానవుడు, ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. ఈ ఉద్యమం దేవుని యొద్ద ప్రారంభమై మానవునికి అప్పగించబడి మానవుని ద్వారా జరుగుతాయి, దేవదూతల ద్వారా కూడా జరుగుతాయి. అయితే ఇది దూర ప్రాంతాలకు వెళ్తుంది అనే పాయింట్ ముఖ్యం. అబ్రాడ్, దూర ప్రాంతాలు, ఎక్కడ వినబడలేదో సువార్త, ఎక్కడెక్కడ వినబడలేదో ఆ ప్రాంతాలు బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. రోమా 15వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు సువార్త ఎక్కడ ప్రకటింపబడలేదో అక్కడ నేను పూర్ణంగా ప్రకటించుట ద్వారా. 15వ అధ్యాయం 30వ వచనం. నేనైతే 20వ వచనం, నేనైతే మరి ఒక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తం ఆయన్ను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహితురనియు వ్రాయబడిన ప్రకారం, వాగ్దానం చేయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగూ ప్రకటించి తిని. ఎంత అద్భుతం! ఎక్కడ ప్రకటింపబడలేదో ఆ ప్రాంతంలో ప్రకటించడానికి పౌలు గారు ఎంతో ఆశపడ్డాడు. దానికి ఈ ఉద్యమం యొక్క ఫలితం ఏంటి? ఆత్మలో రక్షింపబడతాం. సంఘాలు ఏర్పడినాయి, ఆత్మలు రక్షింపబడ్డాయి, అనేకులు రక్షణ పొందారు. ఒక పేతురు యొక్క సువార్త ప్రకటన వల్ల 3000 మంది మారారు, సంఘం స్థాపించబడింది. అలాగే సంఘ ప్రత్యక్షత దేవుడు అందరికీ ఇచ్చాడు. ఎఫెసీ 2:22, ఎఫెసీ 3:6లో సంఘం యొక్క ప్రత్యక్షత దేవుడు అనేకులకు ఇచ్చాడు. అలాగే ఈ మిషనరీ ఉద్యమం వల్ల క్రీస్తు నామము హెచ్చింపబడి, మిక్కిలిగా హెచ్చింపబడి ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి
తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన త్వరలో అక్కడి నుంచి రాబోతున్నాడు, సంఘాన్ని తీసుకొని పోబోతున్నాడు. కనుక ఈ ఉద్యమం గురించి ఇంకా ఎన్నో గొప్ప విషయాలు మీరు నేర్చుకొని పోతున్నారు. అయితే ఈ నేర్చుకున్న విషయాలన్నీ హృదయంలో భద్రపరచుకొని నేను ఎలాగూ ఉద్యమానికి ఉపయోగపడగలను, నా సంఘం ఎలాగా ఈ మిషనరీ ఉద్యమంలో ఉపయోగపడగలదు అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. యెషయా మనం కూడా చెప్పడం నేర్చుకోవాలి. మా నిమిత్తం ఎవడ పోవును, చిత్తము ప్రభువా, నేనున్నాను, నన్ను పంపు ప్రభువా, నన్ను పంపు. నేను మొట్టమొదటి మారు మనసు పొందినప్పుడు అదే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. నేను నిన్ను పంపుతాను, నా ప్రజలను ఐగుప్తు నుండి నీవు తోడుకొని పోవాలని సువార్త ప్రకటన భారం నాకు ఇచ్చాడు. రిటైర్ అయిన తర్వాత కూడా 1997లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు 19 సంవత్సరాలు అయింది నేను రిటైర్ అయిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, నిన్ను పంపు వారి వద్దకు వెళ్ళవలెను, నేను నీకు ఆజ్ఞాపించే మాటలు వారితో చెప్పవాలి అని ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చాడు. నిన్ను పంపుతాను అని రిటైర్ అయిన తర్వాత కూడా పంపుతాను అన్నాడు. అట్లానే పంపాడు. ఈ 19 సంవత్సరాలు తర్వాత గుండె కోసి ఆపరేషన్ బైపాస్ అయినా కానీ అమెరికా పంపాడు. మళ్ళీ తీసుకొచ్చాడు. మళ్ళీ పేస్ మేకర్ పెట్టారు ఈడ. ఇంకా అందరూ అన్నారు, అన్న నీ పని అయిపోయింది, కూర్చొని ఏదన్నా రాయి, ఇంకేం చెబుతావులే అన్నా కానీ కారు వేసుకొని కాకినాడ వచ్చాను. ఇంతకుముందే రైల్లో లారెన్ ఫెలోషిప్లో సేవకులతో మాట్లాడు. అంటే లోపల ఉన్న మంట అది ఊరుకొని ఏదో ఎట్టో ఒకటి వెళ్ళాలా, దేవుని వాక్యం చెప్పాలా అనే ఆశ దేవుడు నాకు ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు అలాగే వాడుకున్నందుకు ఆయనకే వందనాలు, ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాల. గనుక బెరాక సంఘము ఈ గొప్ప గొప్ప అంశాన్ని పెట్టి అందులో నెల దినాలు మరి తప్పకుండా సంఘం దీవించబడుతుంది. సంఘంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. మరి మిషనరీలుగా మనమైనా వెళ్ళాలా, లేక మిషనరీలకు సహాయమైనా చేయాలి. గో ఆర్ సెండ్. లేకపోతే ప్రతి మిషనరీకి వెనక ఒక సంఘం ఉండాలి, వెనక ప్రార్థించే సంఘం ఉండాలి. ప్రార్థించే సంఘమే కాదు, ఆ అవసరాలు తీర్చగలిగిన సంఘం ఉండాలి. అప్పుడు దేవుని చిత్తము, దేవుని దయగల చిత్తము నెరవేరుతుంది. కనుక ఈ మిషన్ మధ్యలో మనం ఉన్నాం. ఇది కొనసాగుతూ ఉంది, ఇది ఆగిపోదు. ఈ ఉద్యమం ఆగిపోదు. ఈ ఉద్యమం కొనసాగించేవాడు దేవుడే. అందుకే దేవునికే స్తుతి, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అలాగే నీ జీవితంలో కూడా ప్రభువా, నీవే ఒక మిషనరీ, నాకు కూడా ఈ మిషనరీ మనస్సు అనుగ్రహించి ప్రభువా. అనేకులు నశించిపోతున్నారు నాయనా. నీ నామం ఎరుగని స్థలాలు ఎన్నో ఉన్నాయి. వారి చోట్ల స్థలాల్లో పనిచేసే వారికి సహాయం చేయుటకు నా హస్తాల్ని బలపరచు. ఆ మిషనరీల కొరకు ప్రార్థన చేస్తా. వారి పేర్లు రాసుకొని వారి అక్కర్ల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తాను ప్రభువా అని
తీర్మానం చేసుకోండి. ఈ నెల దినాలు ఈ అంశం మీద నాతో మాట్లాడు ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. ప్రభు దీవిస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, నీకు వందనాలు. ఈ గొప్ప అంశాన్ని నెల దినాలు ధ్యానించే కృప బెరాక సంఘానికి ఇచ్చావు నాయనా. వందనాలు, వందనాలు, వందనాలు. ఎంత కృప కలిగిన దేవుడు. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఈ మంచి అంశాన్ని ధ్యానించే కృప ఇచ్చావు కనుక సంఘాన్ని దీవించండి. ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నీ కొరకు మంట కలిగిన వారుగా, నీ కొరకు మండేవారుగా ఈ బిడ్డలను చేసి వాడుకొని మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.